నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా జినగమిల్లి మండలం రామన్నపాలెం అంబేద్కర్ కాలనీలో గ్రామస్తులు మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, మురుగునీరు రోడ్లపైకి రావడం, ఇళ్లలోకి ప్రవేశించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని, శుభ్రం చేయకపోవడంతో చెత్తా చెదారంతో పొడుకుపోయి దోమల వలన మా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని, మా గ్రామాన్ని మేమే కాపాడుకునే పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఇంటి పరిస్థితి ఇలా ఉంది. మొన్న వచ్చి పంచాయతీ వాళ్ళు చేశారు, అటుపక్క తీశారు డ్రైనేజీ, ఇటుపక్క తీయలేదు, చెప్పినా సరే వినలేదు. ఇప్పుడు నేను తీసుకుంటున్నా పారబట్టుకొని. పంచాయతీ వాళ్ళు ఒకసారి ఇక్కడ పారబెట్టలే, పలుగు పెట్టలే, అది హాస్టల్ వాటర్ వస్తుంది. ఆ డ్రైనేజీ క్లీన్ చేయమంటే క్లీన్ చేయట్లే. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చాం, పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పాం, సత్యనారాయణ అన్నయ్యకి చెప్పాం, అందరికీ చెప్పాం, ఒకళ్ళు పట్టించుకోవట్లే. ఇప్పుడు ఆదివారం అని నేను ఈరోజు ఖాళీగా ఉన్నా అని చెప్పి నేను తీసుకుంటున్నా. మా ఇంటి దోమలు జ్వరాలు అందరికీ అంతే అండి. రామన్నపాలెం అంబేద్కర్ కాలనీ డైరెక్ట్ మెయిన్ రోడ్, ఇది శ్మశానికి వచ్చే మెయిన్ రోడ్, ఇది మెయిన్ రోడ్ చివరిల్లు. ఎవరైనా చనిపోతే మెయిన్ రోడ్ ఇదే, అందరినీ తీసుకెళ్లే రోడ్డు ఇదే. ఆ రోడ్డే ఇలాగుంది. మరి మిగతా రోడ్లు ఎలాగున్నాయో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఈ రోజు నేను ఖాళీగా ఉన్నా అని చెప్పి నేను తీసుకుంటున్నా మా ఇంటి ముందు. చూడండి అలా నేను తీసుకుంటున్నా గాడి. పంచాయతీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా సరే రావట్లే. త్వర పెట్టారు, త్వర బుడిపోయింది. దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఉంది అసలు ఇక్కడ కాదు, ఏదో చేసినట్టు మరమ్మతులు. నీళ్ళు పడుతుంది తర్వాత ప్రతి నెల ఒక్కొక్క డివిజన్ లోని పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకు దగ్గరై ఆ డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని, ఈ విధంగా చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నేను కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య కారణం కూటమి నాయకులందరూ అక్కడికి వస్తారని, ప్రజలకి అందుబాటులో నాయకులు ఉంటారని, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి వెంటనే ఆస్కారం ఉంటుందని, అధికారులు కూడా వస్తారు కాబట్టి అక్కడికక్కడే సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. చేయండి కొద్దిగా కమిషనర్ గారు ఉన్నారు. అన్నా నువ్వు చెయ్యి తీసే చెప్తాను, నీకు దండం పెడతాను, నీకు దండం పెట్టాలి మేము ఇచ్చినందుకు. అంటే శుభ్రంగా హాయిగా ఉంటున్నావా, సంతోషంగా.
అన్నా క్యాంటీన్లో తింటున్నావా, రైస్ తెచ్చుకుని ఇంట్లో వండుకుంటున్నావా? వండుకుంటావు. మన వాళ్ళు ఉన్నారా? సర్టిఫికేట్ తీసుకోండి, తీసుకుని నీకు ఇల్లు కట్టించేస్తారు. నీవు ఆధార్ కార్డు తీసుకుంటే స్థలం వచ్చిందంటే కడుతున్నారు, ఇల్లు ఇది పెట్టి కట్టించేస్తారు. ఇక్కడ రావడానికి 1500 ఏది నువ్వు ఇబ్బందుల్లో ఉంటే మేము చూస్తాం కానీ నీకెందుకు? నీకు ఏదైనా ఇబ్బంది వస్తే 4 అడుగులు వేసి ఆఫీస్కి రా శుభ్రంగా, సరేనా? ఆరోగ్యశ్రీలో పెట్టుకున్నారా? పెట్టారా? మరి ఈరోజు ఏదైతే ప్రతి నెల కూడా పెన్షన్ల కార్యక్రమం నిర్వహిస్తామో అందులో భాగంగానే మరి 46వ డివిజన్లో అందరం కూడా కూటమి నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది. అలాగే అధికారులు కానీ అదే సచివాలయ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి పెన్షన్లు ఇస్తూ మధ్యలో ఏదైతే ఉన్నదో ఒక వీధిలో మా కూటమి నాయకులందరి చేత కూడా ఇప్పించి వాళ్ళకి ఏదైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు ఆ డివిజన్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, ఆ డివిజన్ కార్పొరేటర్ గారు అవ్వచ్చు, మేము ప్రతి నెల కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ ఎన్నుకుని, ఎందుకంటే కూటమి నాయకుల్లో కూడా వాళ్ళు ఫలానా డివిజన్లోకి వస్తే అక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వస్తే తెలుస్తుందన్న ఉద్దేశంతో మరి అక్కడ సమస్యలు కూడా తెలుసుకుంటూ మరి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మేము వెళ్లాలన్న ఉద్దేశంతో మరి ప్రజల్లోనే ఎప్పుడు ఉండాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు ఏదైతే చెప్పారో నిరంతరం మేము ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కొన్ని సమస్యలు ఉంటాయి తెలుస్తాయన్న ఉద్దేశంతో మేము కూడా వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. అందులో భాగంగానే డే 1 నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిన కాడి నుంచి ప్రతి నెల కూడా అందరం కూడా మేము పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా నేను పాల్గొనేది కూడా ఎందుకనంటే నేను పాల్గొంటే ప్రతి ఒక్కరు నాయకులు అందరూ వస్తారన్న ఉద్దేశంతో ఇందాక మన మేయర్ గారు చెప్తున్నారు. అంటే నేను బాధ్యతతో ఉంటే నేను ఒక్కడనే చేసేది ఏం కాదు, ఇది అందరూ బాధ్యతాయుతంగా ఉండాలి అని అంటే నేను రోడ్డు మీద ఉంటే అందరూ కూడా రోడ్డు మీద ఉంటారన్న ఉద్దేశంతోనే నేను రోడ్డు మీద ఉంటున్నా. డెఫినెట్ గా మా కూటమి నాయకులు ప్రజా శ్రేయస్సు కోసమే పోరాటం. ఈ రోజున స్థానిక 46వ డివిజన్ ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు బడ్డేటి చంటి గారు, గౌరవనీయులు పెద్దలు రెడ్డప్పల నాయుడు గారు, గౌరవనీయులు పెద్దలు ఇడా చైర్మన్ గారు పెద్దిపోయిన రాహత్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ సారథి గారికి, అట్లాగే ఈ డివిజన్కి సంబంధించినటువంటి గౌరవ కార్పొరేటర్ గారికి, ఇంగ్లీష్ భాషా గారికి, ఈ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్యమైనటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మా పార్టీ నాయకులకు, మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి నెల 1వ తారీఖు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు రాష్ట్రం అంతా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి దానిలో భాగంగానే ఏలూరులో ఉన్నటువంటి 32,000 పెన్షన్లని మరి గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గౌరవ మేయర్ గారు, డివిజన్లో ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు అందరూ ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 46వ డివిజన్లో సామాజిక భద్రతా పెన్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని గౌరవ శాసనసభ్యులు పెద్దల సోదరులు బడేటి రాధాకృష్ణ సంటి గారి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ మేయర్ గారు, కమిషనర్ గారు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రసాద్ గారు, ఏఎంసీ చైర్మన్ పార్సాద్ గారు, కూటమి నాయకులు, సోదరులు అందరూ కూడా పాల్గొని మరి ప్రతి నెల 1వ తారీఖున 1వ తారీఖున పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి నాయకుల యొక్క పర్యవేక్షణలో, ఎమ్మెల్యే గారి యొక్క పర్యవేక్షణలో అందరికీ సక్రమంగా చేరుతున్నాయా లేదన్నటువంటి పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతి నెల జరుగుతూ ఉంది. విజనరీకిల్లో అదేవిధంగా యుద్ధాంశాలు సృష్టించే వారికి తేడా అనేది ఈ 17 నెలల కాలంలో మనకి చాలా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే రాష్ట్రాన్ని విధ్వంసాలు చేసినటువంటి గత ప్రభుత్వం దాన్ని పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని ఏలూరు నగరంలోని పోలీస్ స్కూల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అనేక మంది తలసేమియా బాధితులకు రక్తం అందించడంలో రెడ్ క్రాస్ సొసైటీ ముందడుగులో ఉందని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఎదుటివారి ప్రాణాలు కాపాడడంలో సహకరించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు తెలియజేశారు. అనేక మంది విద్యార్థులు మరి పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. అమ్మా
ఈరోజు పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏలూరు జిల్లాలో ఏలూరు ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ గారు ఐపీఎస్ గారు నేతృత్వంలో మన పోలీసు కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన పోలీసు మిత్రులు అలాగే ఇతర వర్గాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ రక్తదాన కార్యక్రమానికి హాజరయ్యి వారు రక్తదానం చేస్తున్నారు. ఈ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం. విద్యాదానం, అన్నదానం, వస్త్రదానం, మరి ఏ ఇతర దానాల కన్నా కూడా, ఈవెన్ గోదానం కన్నా కూడా గొప్పది, పవిత్రమైనది రక్తదానం. అంటే రక్తదానం ఒక 1/2 లీటర్ రక్తం ఇవ్వడం వలన ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు చాలామంది రక్తదానం చేయడానికి ఇక్కడికి భారీ ఎత్తున వచ్చారు. సుమారు ఆల్రెడీ ఒక 100 మంది వరకు ఎన్రోల్ చేసుకున్నారు రక్తదానం చేయడానికి. దీనికి మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో, అలాగే మన జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరం జరుగుతుంది. ఈ రక్తం ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుందని సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించినటువంటి మన ఏఆర్ డిఎస్పీ గారు చంద్రశేఖర్ గారు, అలాగే మన పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, అలాగే మన పోలీసు డాక్టర్ గారు ఎంతో కృషి చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించినందుకు సంతోషిస్తున్నాం. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం జనసేన పార్టీ కార్యాలయంలో పోలవరం భూసేకరణ మరియు పునరావాసం నిమిత్తం నిర్వాసితులకు 1000 కోట్ల పరిహారం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిట్టి బాలరాజు పాల్గొని నిధుల చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ట్రైకా చైర్మన్ బోరగం శ్రీనివాస్, ప్రవాసి జగదీశ్వరి పాల్గొన్నారు. అలాగే మనకి ఈ రోజు మనం ఏదైతే అమౌంట్ డిస్కస్ చేస్తున్నామో 1000 కోట్లు, అందులో భాగంగా 773 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ లో ఎవరైతే ల్యాండ్ కోల్పోయారో వాళ్ళకి ఇస్తున్నాం మనం. అలాగే మనం ఆర్ఎన్ఆర్ వర్క్స్ కోసం 208 కోట్లు మనం వాళ్ళకి రిలీజ్ చేస్తున్నాం. అలాగే 46 కోట్లు 771 బెనిఫిషరీస్ కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు
థ్యాంక్ యూ. దీని తర్వాత నిర్వాసితులు న్యాయం చేసేటువంటి దాఖలాలు లేవు. వారాలు వచ్చి కొట్టిపోతుంటే బెంగళూరు కాకుండా మనం చూసారు మీ అందరూ కూడా. మన వారాలు వచ్చిన తుఫాను వచ్చిన టైంలో మనందరం కూడా యంత్రాంగం, కలెక్టర్ గారు, జేసీ గారు, అలాగే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పీఓ గారు, ఆర్టీఓ గారు అందరూ కూడా అతలాకుతలం అయిపోయి రక్షించాలనేటువంటి ఆతృతతో ముందుకు వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం ఉన్నటువంటి అప్పుడు ఏ విధంగా స్పందించాలి మీ అందరికీ తెలుసు. ఒక ప్రెస్ మీట్ కూడా ప్రజలను కాపాడండి, అందరూ సురక్షితంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా చెప్పలేదు. వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ లో దాక్కున్నటువంటి ప్రతిపక్ష నేత ఏం మాట్లాడతారు? ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ గురించి కానీ నిర్వాసితుల గురించి కానీ మాట్లాడే హక్కు వైసీపీ పార్టీకి లేదని నేను ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కేవలం ప్రజల పార్టీ, నిర్వాసితుల పార్టీ ఈరోజు ఎన్డీఏ కూటమి మీ అందరికి మాటిస్తుంది. తప్పకుండా ఏదైతే నిర్వాసితుల సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పకుండా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి 2020లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఎంత ప్రాధాన్యతో, ఆ పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైన భూములు, ఆస్తులు త్యాగం చేస్తున్నటువంటి నిర్వాసితులు కూడా అంతే ముఖ్యం. ప్రతి నిర్వాసితుడు ఆనందంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే మన 2025 జనవరిలో 900 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్ లోకి జమ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు నవంబర్ లో మరొక 1000 కోట్ల రూపాయలు ఆ నిర్వాసితుల అకౌంట్ లోకి జమ చేస్తూ ఉన్నాం. ఈ రోజు మేము మారుమూల ప్రాంతం ఈ యొక్క నిర్వాసితుల గ్రామాలకు వస్తే మీరే చూశారు, గిరిజన సాంప్రదాయ నృత్యాలతోటి వాళ్ళ స్వాగతం పలికి హారతలు ఇచ్చి పూలజల్లి కురిపించి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రోజు 2016లో మాకు 700 కోట్ల రూపాయలు అకౌంట్లు వేశారు. మళ్ళీ ఈ రోజు 900 1000 వేసింది మీరే. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబే, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మా నిర్వాసితులకి అకౌంట్లు అమౌంట్లు పడ్డాయి తప్ప మధ్యలో 5 సంవత్సరాలు 19, 24 10 లక్షలు అదనంగా ఇస్తానని పాదయాత్రలో చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అదనం మాట్లాడించి అసలు కూడా ఎక్కొట్టినటువంటి మోసం దగా చేసినటువంటి పాలన 5 సంవత్సరాల్లో మేము చూసామని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.